కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పటికే అంటే ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంది ఎప్పుడైతే ఆ నీట్ వివాదం తర్వాత. అయితే ఒక స్థానాన్ని పదిలపరుచుకోవాలనుకుంటుందా క్రమక్రమంగా? అలాగని చెప్పి అదేం రాజకీయ పార్టీ కాదు, మేము రాజకీయాల్లోకి రామని కూడా చెప్పేశాడు ఆయన అభిజిత్ దీప్కే. కానీ ఇప్పుడు స్కూళ్ళ మీద ఫోకస్ చేశారట కంప్లీట్ గా. మొత్తం అన్ని ప్రభుత్వ స్కూళ్ళకి కూడా లేఖలు రాశారట. చాలా చోట్ల విద్యార్థుల్ని చాలా హీనంగా చూస్తున్నారు, సరైన సదుపాయాలు లేవు, అసలు ప్రతి పాఠశాలలో ఎలా ఉంది పరిస్థితి ఏంటి అది తెలుసుకోవాలని చెప్పి లేఖ రాశారట. అది తీసుకొని రేపొద్దున్న దాని మీద కూడా ఉద్యమించాలి అని అనుకుంటున్నారట. అంటే ఒక రకంగా సౌకర్యాలు ఏమైతే ఖచ్చితంగా ఉంటది, ప్రభుత్వ పాఠశాలలు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయని కూడా చెప్పలేం. కానీ దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని అనుకుంటున్నారా? దీని ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం మీద లేదంటే భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యతిరేకత తీసుకురావాలి అని అనుకుంటున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఒక వ్యవస్థని గాడిలో పెట్టే ప్రయత్నం చేయడం వేరు, లేదంటే తమకి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం వేరు. ఇప్పుడు కాక్రోచ్ ఏం చేస్తుందని అనుకోవాలి? బేసిక్ గా వాళ్ళు ఆ కాన్సెప్ట్ నేను సమర్థిస్తా, స్కూళ్ళకి వెళ్ళటానికి, స్కూళ్ళకి. కానీ వెళ్ళడం అనేటటువంటి దాన్ని ఒక దాడిలాగా చేయకూడదు. మేము ఇన్స్పెక్ట్ చేస్తాం అనకూడదు. నువ్వు ఇన్స్పెక్ట్ చేయడానికి అదే కదా. సదుపాయాలు అక్కడ ఆ స్కూల్ బయటే నుంచుని ఆ పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు. అవి వినిపించు నువ్వు పబ్లిక్ కి, అందులో మంచిగా ఉంది చెడే ఉందని. ఇంకొకటి, నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ కరెక్టో కాదు నువ్వు చూసుకో, నువ్వు తీసుకెళ్లేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ పట్ల కొంత తేడా ప్రవర్తిస్తే గొడవలు జరిగేటటువంటివి ఉంటాయి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, స్కూళ్ళ గురించి చర్చ జరపడంలో తప్పులేదు. ఇప్పుడు స్కూళ్ళకి సంబంధించి ఫస్ట్ ఇక్కడ ఇతను తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంత నాలెడ్జ్ లేమి ఉంది అన్నది అర్థమైంది. ఎందుకంటే కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి మాత్రమే అది వాడుతున్నాడు. అదే అడుగుతున్నా. బట్ విద్యా వ్యవస్థకి సంబంధించి అతనికి తెలియాల్సింది ఏంటంటే, మనకి అంటే అతని కాన్స్టిట్యూషన్ ఐడియా లేదు, ఏం ఐడియా లేదు, ఏదో మాట్లాడేస్తున్నాడు. అతని మొదట నేను అనుకుంది ఏంటంటే కేజ్రీవాల్ టైప్ లో కొంత నాలెడ్జబుల్ పర్సన్ ఏమో అనుకున్నాను. క్రమంగా నాకు అర్థమైంది ఏంటంటే వామపక్షవాదికి వాళ్ళ పార్టీ వాడు ఏదైతే చెప్తే తయారైనటువంటి బుర్ర ఉంటుందో అలాంటి బుర్రే, అంతకు మించి ఎదిగినటువంటి పరిపక్వత ఉన్నోడు కాదు. పరిపక్వతతో మాట్లాడట్లేదు, పరిపక్వత ప్లస్ పరిపూర్ణత లేదు. పరిపక్వత ఉన్నోడైతే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 2 phases ఉంటుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది రాష్ట్రాల విద్యతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం అయినా కూడా, అంటే తనకి సంబంధం లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఏంటి, యూనివర్సిటీలకి యూజీసీకి డబ్బులు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా, అలాగే ఈ కేంద్రీయ విద్యాలయాలు, మనకి కేంద్రీయ విద్యాలయాలని ఉంటాయి, అవి కేంద్రం నడుపుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, నాకు తెలిసి కార్పొరేట్ వ్యవస్థతో పోటీపడి ఉంటాయి అక్కడ ఫెసిలిటీస్, కేంద్రీయ విద్యాలయాలు. దెన్ అప్పుడు నువ్వు మోడీని విమర్శించడానికి లేదు. ఇక రాష్ట్రంలో నీకు బాగాలేదు, ఇక్కడ నువ్వు అడగడంలో తప్పులేదు, ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పులేదు. కానీ వీళ్ళు ఇప్పటిదాకా టచ్ అయినటువంటి 3 states, ఒకటి ఢిల్లీ, సౌరోదాస్ తిరిగాడు, ఇతను మహారాష్ట్రలో తిరిగాడు, రాజస్థాన్లో అశుతోష్ రాంకా తిరిగాడు. ఈ 3 వీళ్ళు పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్నారు తప్ప, అంటే జరిగినటువంటి అంశాలను పొలిటికల్ ఎజెండా వైపుకి టర్న్ చేస్తున్నారు తప్ప, ప్రభుత్వం రాజీనామా చేయాలి, మంత్రి రాజీనామా చేయాలి లాంటి పెనికిమాలినటువంటి స్టేట్మెంట్లు సరైన డిబేట్ చేయట్లా. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, రాజస్థాన్లో నిన్నటిదాకా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, 5 ఏళ్లకోసారి అక్కడ ప్రభుత్వం మారుతుంది. వీళ్ళేంటి, రాజస్థాన్ విద్యా వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది, 651 స్కూళ్ళకి సొంత బిల్డింగులు లేవు, ఇది అభిజిత్ దుప్కే వెళ్తే బయటపడిందా? అది పచ్చాబద్ధం. అక్కడ ఉన్న 50,000 స్కూళ్ళు, 50,000 స్కూళ్ళల్లో 651 బిల్డింగులు లేకపోతే, కాంగ్రెస్ టైంలో బిల్డింగులు కడితే వీళ్ళు ఏమైనా అమ్మేశారా? లేదు కదా. అద్దెలకు ఉండే బిల్డింగులు ఉంటాయి, అవి ఆ ఏరియా అవసరం రీత్యా ఓకే చేసేవి. దెన్ అక్కడ కూడా కట్టమని అడగడంలో తప్పులేదు, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటికే డ్రాప్ అవుట్లు అవుతున్నారు. ఆ డ్రాప్ అవుట్ నువ్వు ఇంకొంచెం పెంచుతావు ఈ గొడవల వల్ల, అంతేనా? ఇది అక్కడ. ఇంకోటి, ఈ అశుతోష్ రాంకా అనే వాడు అక్కడ తిరిగింది, వాడు ఈ అశోక్ గెహ్లాట్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రికి అనుచరుడు, అతను కాక్రోచ్ పేరుతో అక్కడ హడావిడి చేస్తున్నాడు. అతను ప్యూర్లీ అశోక్ గెహ్లాట్ కి పనిచేశాడు మొన్న ఎలక్షన్స్ ముందు. అతను ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో హడావిడి చేస్తున్నాడు. ఇకపోతే ఇతను
అభిజిత్ దుప్కే మహారాష్ట్రలో తిరిగాడు. ఓ చోట కొట్టారు కూడా. ఇప్పుడు నిన్న అశుతోష్ రాంకా వాళ్ళని రాజస్థాన్ లో కొట్టారు. కొన్ని చోట్ల టీచర్లు బయటికి పో, నువ్వెవడరా చెప్పడానికి మాకు అని కూడా చెప్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ ఇదే ఈ అభిజిత్ దుప్కే వెళ్ళినటువంటిది మహారాష్ట్రలో, అక్కడ దాని పేరేదో ఒక ఏరియాకి వెళ్ళారు. అది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్. అది మున్సిపాలిటీ స్కూల్కి ఇతను వెళ్ళింది. అది బీజేపీది అనుకుని వెళ్ళాడు ఇతను, లాతూర్ అనుకుంటా. అక్కడ రిపోర్టర్ అడిగింది, నువ్వు ఇక్కడికి వచ్చావు బానే ఉంది, ఇక్కడ ఫండింగ్ ఎవరు ఇవ్వాలి అంది. ఎమ్మెల్యే చూడాలన్న. ఎమ్మెల్యే కాదు చూసేది, రాష్ట్ర విద్యాశాఖ చూడాలి, తెప్పించే బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలి. ఎమ్మెల్యే తీసుకోవాలి కదా అన్నాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే ఎవడో బీజేపీ వాడు అయి ఉంటాడు అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ఎంతో ముందు బీజేపీ, ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ కాంగ్రెసే గెలుస్తోంది అంది అమ్మాయి. ఎంపీ చూడాలి కదా అన్నాడు. అసలు ఎంపీకి ఏం సంబంధం, స్కూల్ కి సంబంధించి చూడాలి కదా అన్నాడు. అతను కాంగ్రెసేనండి అన్నాడు అమ్మాయి. అంటే రాష్ట్రం ఇది చూడాలి కదా, ఇది ఎంపీ అయిపోయింది, మున్సిపాలిటీ చూడాలి కదా అన్నాడు. మున్సిపాలిటీ కూడా కాంగ్రెసేనండి అది. ఇక్కడ ఇతను ఏమనాలో అర్థం కాక మోడీ చూడాలి అని అంటారు. అంటే అక్కడ బుక్ అయిపోతున్నాడుగా. లాతూర్లో అది జరిగింది. అక్కడ అదేమంటే మేము పుట్టిన మా సొంత రాష్ట్రాల్లోని తిరుగుతున్నాం అన్నాడు ఇతను. సౌరవ్ దాస్ ఢిల్లీలో తిరిగాడు. సౌరవ్ దాస్ వెళ్ళిన స్కూళ్ళు చెప్పినటువంటిది విచిత్రం ఏంటంటే, రేఖా గుప్తా గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది అక్కడ. ఇంతకు ముందు ఇదే అశుతోష్ రాంకా, ఇదే అభిజిత్ దిప్కే, అదే సౌరవ్ దాసు ఇన్ఫ్లుయెన్సర్లుగా 2025 ఎలక్షన్స్ అప్పుడు స్కూళ్ళను అద్భుతంగా మార్చిన గనుడు కేజ్రీవాల్కి ఓటేయండి అని అడిగారు. వీళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు చేశారు స్కూళ్ళ ఫోటోలు పెట్టి. మరి అదే స్కూల్ ఏడాదిలో పాడైపోయింది. అంటే వీళ్ళ డ్రామా కనబడుతుంది అక్కడ. అంతే కదా. ప్రచారం ప్రస్తుతం ఏంటంటే మెటా, ఇన్స్టా వీటన్నిట్లలో కూడా ఒక ఆల్గారిథం సెట్ చేశారు. మేబీ అది భారీగా ఫండింగ్ వచ్చి ఉండాలి. అది 1000 కోట్లు వస్తే తప్పించి అంత ఆల్గారిథం సెట్ చేయరు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చూస్తున్నానంటే నాకు యాంటీ నేషనలిస్ట్ పోస్టులు ఎక్కువ వస్తున్నాయి. నాకు అభిజిత్ దుప్కే పోస్ట్ ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక ఇదివరకు ఏంటి, నేను నా వీడియో పెట్టి ఒకసారి విన్నాను అనుకోండి, నా రిలేటెడ్ ఇవన్నీ రావాలి. కానీ రివర్స్ లో వస్తున్నాయి నాకు. అంటే వాడు ఆల్గారిథంలో ఏం పెట్టాడు, జాతీయవాదులకి జాతీయవాద వ్యతిరేక భావజాల పోస్టులు వచ్చేలాగా పెట్టాడు. అంటే ఇది ఎన్ని లక్షల కోట్లు అయితే, ఎన్ని వేల కోట్లు అయితే నడుస్తుంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికా రేంజ్ లోనే కథ నడపాలి. అక్కడైతే తప్పించి వల్ల కాదు. లేదా చైనా వాడే ఫండింగ్ అన్నా చేయాలి. వీళ్ళ వ్యవహార శైలి కూడా అదే రూట్ లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేస్తున్నదంతా, రైట్ చేస్తున్నదంతా బీజేపీ, ఎక్సెప్ట్ బీజేపీ, ఎక్సెప్ట్ మోడీ. వీళ్ళు ఇంకొక మాట ఎత్తట్లా కాంగ్రెస్ కానీ. ఇది వీళ్ళ యాటిట్యూడ్ కనబడుతున్నది ఏంటంటే, ఇంతకుముందు తెహల్కాన్ అడ్డుపెట్టి వాజ్పేయిని దించారు అప్పట్లో. ఇప్పుడు వీళ్ళని అడ్డుపెట్టి కాక్రోచులను అడ్డం పెట్టి మోడీని దించాలన్నటువంటి వ్యూహం. అప్పుడు తెహల్కా వాళ్ళదో ఇది చేశారు, హిడెన్ ఆపరేషన్ చేసి అక్కడ వీళ్ళే 1 లక్ష రూపాయలు ఇది ఇచ్చి బంగారు లక్ష్మణ్ని దించడానికి ఆ రోజున కారణమైంది పార్టీ ఫండ్ అని చెప్పి. ఆ తర్వాత ఒకసారి కొంచెం మావాడు అక్కడ ఒక ముక్క చెప్పకూడదు అంటే చెప్తానంటే అదిగో కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారని చెప్పారు. ఆ రోజున ఆ ప్రచారంతోనే మైనస్ చేశారు. అట్లాగే శవపేటికల కుంభకోణం అని చెప్పి కార్గిల్ చనిపోయినటువంటి వాళ్ళ శవాలకంటూ శవపేటికలకి డబ్బులు తిన్నారంటూ, అంటే జార్జ్ ఫెర్నాండెస్కి పిచ్చెక్కిపోయింది ఆ విషయంతో. అలాంటి ప్రచారం చేసుకురాగలిగారు ఆ రోజున. ఇప్పుడు అట్లాగే ఒక నెగిటివిటీ ప్రచారం సీరియస్ గా జరుగుతోంది. అందులో భాగంగా వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప వీళ్ళకి వేరే ఎజెండా ఏమీ లేదు. మోడీ గవర్నమెంట్ దించాలి, బీజేపీని దేశవ్యాప్తంగా దించాలి. వీళ్ళు అనే డైలాగ్ ఏంటంటే, మేము ధైర్యాన్ని ఇచ్చాం దేశానికి. మోడీని 12 ఏళ్లలో ఎన్ని లక్షల సార్లు తిట్టుంటారు, దాంట్లో ఈడొచ్చి కొత్తగా ధైర్యం ఇచ్చేది ఏంది? ఆడు బొందా తిట్టనోడు ఎవడున్నాడు దేశంలో? మమతా బెనర్జీ తిట్టలేదా, సోనియా గాంధీ తిట్టలేదా, ప్రియాంక వాద్రా తిట్టలేదా, అఖిలేష్ తిట్టలేదా, లేకపోతే ఆడి పేరేంటి లాలూ ప్రసాద్ తిట్టలేదు? తిట్టనోడు ఎవడున్నాడు? ఈ అదేది ఈ సంఘాల వాళ్ళందరూ ఎంతమంది తిట్టుంటారు? తిట్టిన వాళ్ళని ఎవరన్నా కొట్టారా జనాలు వెళ్ళి? లేదే. అతి సహన పార్టీ బీజేపీ, అతి సహన పార్టీ. వాళ్ళ అమ్మలక్కలు తిట్టినా కూడా ఏం పట్టించుకోరు, అంత అతి సహనం వాళ్ళకి. అలాంటి వాళ్ళంట భయాన్ని సృష్టిస్తే వీళ్ళు భయాన్ని పోగొట్టారట. రాహుల్ గాంధీ ఏమన్నా ఖాళీ కూర్చున్నాడు ఏమన్నా తిట్టకుండా? రాహుల్ గాంధీ ఏమన్నా భయపడ్డా? వీళ్ళు భయాన్ని పోడు. ఇక్కడ బేసిక్ గా సమస్య ఏంటంటే
టాపిక్ నీటిది వచ్చేటప్పటికి ఆశించినంత ప్రయోజనం జరగల ఈ మధ్యలో ఈ గొడవ ఇక టాపిక్స్ మీదకి వెళ్దాం అనుకుంటున్నారు. కేజ్రీవాల్ కూడా ఇట్లాంటి టాపిక్స్ తోనే అధికారంలో అంటే ఇష్యూస్ మీద వెళ్ళడం ఇలాంటి ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్కూళ్లలో నిజంగా విద్యార్థుల్ని హింసించడం, వాళ్ళ మీద వాళ్ళని చులకనగా చూడడం ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. అంటే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తానండి నేను. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కీతాగా చూసే పని ఉండదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఆలోచనకు అనుగుణంగా అది బిహేవియర్ ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో టీచరు వాళ్ళ మీదనే బతుకుతున్నాడు, ఆడు ఎందుకు కీతాగా చూస్తాడు? గవర్నమెంట్ వాళ్ళని కీతాగా చూస్తే మధ్యాహ్నం భోజనం ఎందుకు పెడుతుంది? మధ్యాహ్న భోజనం సక్రమంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళ పని దాంట్లో తినే పని అవుతుంది తప్పించి వంట పెట్టారా? మధ్యాహ్న భోజనం పుస్తకాలు ఇస్తున్నారా? వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నారా? షూస్ ఇస్తున్నారా? కానీ అన్ని ఇచ్చిన విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని నివేదికలు ఉన్నాయి కదా. దానికి కారణం ఏంటి? చదువులు పోనే ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. ఎందుకని? ఉచితం మీద విరక్తి. అంతేనా? నీకు ఆర్థిక స్తోమత పెరిగింది కాబట్టి ఉచితం మీద విరక్తి. వెరీ సింపుల్. ఒక 10 మంది ఉన్న ఇళ్ల మధ్యలో ఒక 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే తమ బిడ్డలు ఆ పిల్లలతో కలవనివ్వరు తెలుసా తల్లిదండ్రులు, మిగతా తల్లిదండ్రులు. మధ్యతరగతి ఉన్నారు, మధ్యతరగతి మధ్యలో ఒక ఇంకో మధ్యతరగతి వాళ్ళే మనం ఎందుకులే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో చదివించారనుకోండి, మా పిల్లోడు భాష్యంలో చదువుతున్నాడు, మా పిల్లోడు శ్రీ చైతన్యంలో చదువుతున్నాడు, వాళ్ళతో జరగరాదంతా లేబర్ బ్యాచ్ అని చెప్తారు తల్లులే. మరి ఇది లోపం సమాజందా గవర్నమెంట్దా? అందువల్ల వాళ్ళు వెళ్ళి ప్రైవేట్కి వెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ కూడా కొంత లోపం ఉందేమో. ఎందుకంటే చాలా స్కూళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు వీళ్ళు అడిగేది కొన్ని పాయింట్లు డిజిటలైజేషన్, ఈ బోర్డులు రావాలి ఇవన్నీ అని కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో నాడు నేడు పేరుతో ఒక రకంగా చాలా చేశారు. ఇప్పుడు ఆ పనులు కూడా ఏం కంటిన్యూ అవ్వట్లేదు, ఎక్కడ జరగట్లేదు. అప్పుడు నిజంగా సర్వశిక్ష అభియాన్ నిధులతో చేసిన ఏం చేసినా పనులు అయితే జరిగింది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ కనిపించట్లేదు కదా, మరి దాన్ని ఎవరు ప్రశ్నించాలి? బేసిక్ గా ఒకటి ఇట్లాంటి మాట్లాడడంలో తప్పు లేదు, దాని మీద డొనేషన్స్ కలెక్ట్ చేసి కూడా పెట్టించచ్చు మనం. నెంబర్ 1. రెండవది చంద్రబాబు గారు అట్లా చేసేవాడు ఇదివరకు. మూడోది వచ్చేటప్పటికి సర్వశిక్ష అభియాన్ నిధులతో ఇప్పుడు వీళ్ళు వెళ్ళినటువంటి స్కూళ్ళకి ఇదివరకు ఎట్లా ఉండేదంటే, నేను ఫీల్డ్లో చూసింది, ఇప్పుడు పాయికాపురంలో ఇల్లు కట్టించారు, రేపో మాపో ఇవ్వబోతున్నారు, ఇంకో నెలలో శాంక్షన్ చేయబోతున్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి ధర్నా చేసేవాళ్ళు అక్కడ, ఏమైనా ఇల్లు కేటాయించాలి దుర్మార్గ ప్రభుత్వం అని. తర్వాత ఇచ్చాక అదిగో చూసారా. ఇప్పుడు వీళ్ళు రాజస్థాన్ లో చేసిన 2 స్కూళ్లలో ఒక స్కూల్ కి 18 లక్షలు శాంక్షన్ అయింది, ఒక స్కూల్ కి 12 లక్షలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన స్కూల్ కి వెళ్ళి వీళ్ళు గొడవ చేసి ఆల్రెడీ శాంక్షన్ అయిందని ఊరోళ్ళు చెప్తున్నారు అక్కడ. మన కొట్టింది అదే గొడవ. నువ్వు శాంక్షన్ అయ్యి 18 లక్షలు రేపు మాపో కట్టబోతున్నారు వాళ్ళు, ఇప్పుడు వచ్చి నువ్వు గొడవ చేసేది ఏంటని అడుగుతుంటే మీరందరూ బీజేపీకి ఉండాలంటున్నాడు అతను. అందుకు కొట్టారు. నిన్న ఇంకోటి వెళ్ళారు వీళ్ళు, అక్కడ కొట్టబోయారు. దానికి ఆల్రెడీ 12 లక్షలు శాంక్షన్ అయింది. అయితే సరిపోతాయి అవి. అది పెద్ద యజ్ఞం. ఆంధ్రప్రదేశ్ లో 50,000కి పైగా స్కూళ్ళు ఉన్నప్పుడు జగన్ దాన్ని ఒక యజ్ఞం లాగా చేస్తే ఒక ఏడాది 10,000, ఇంకొక ఏడాది 15,000 అయినాయి. అక్కడ 25,000 అయినాయి, ఇంకా 25,000 అట్టాగే ఉన్నాయి. ఇది అది ఆ ముఖ్యమంత్రులకు ఉండేటటువంటి ఫీల్ మీద డిపెండ్. మీరు చెప్పినట్టు ఆ బోర్డులో ఇవ్వడం కోసమే డబ్బులు ఇస్తుంది సర్వశిక్ష అభియాన్ అనేది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే అందుకు, కానీ చేయట్లేదు. అది అంటే ఈ గవర్నమెంట్ ఏం చేసేస్తున్నాయి, ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకి డైవర్ట్ చేసుకుంటాం. ఒకప్పుడు స్కూళ్లలో టాయిలెట్స్ ఎలా ఉండేవి, నాడు నేడు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎలా మారి, అంటే మినిమం సౌకర్యాలు అవి. ఇందులో 2 కోణాలు ఉంటుందండి. ఒకటి సదుపాయం పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు మనకి ఇప్పుడు స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ సదుపాయాలు మళ్ళీ సక్రమంగా అదే అంటున్నా, అది కరెక్టే. అయినా అంతే ఉంటది. మంచినీళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇర్రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ టీచర్స్, పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులే. అరే మన బిడ్డ తాగే పంపు దగ్గరన అట్ట ఉయ్యకూడదు అనేది. మన ఇప్పుడు రైళ్లలో కంపు కొడుతుంది, ఎవడికి తప్పది? వాడు నీట్ గా తొడవడానికి కడగడానికి మనిషిని పెడుతున్నాడు కదా, మంచి బాత్రూమ్ పెడుతున్నాడు కదా, ఆ పంపు పడేసి ఇది సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ ఈ స్కూళ్లలో లోపం ఉంటది. ఎప్పుడంటే బల్లలు లేని చోట బల్లలు కావాలి. మనం చదివినప్పుడు నేను నా 7th వరకు ఉన్న చదివిన స్కూళ్లలో అయితేనేమో నేల మీద కూర్చున్నాం. 8th నుంచి నేను చదివిన స్కూల్, గుంటూరులో చదివిన స్కూల్లో బెంచెస్ ఉన్నాయి, బట్ అటు ఇటు గోడలు లేవు. అలాగే నా డిగ్రీ చదివిన దాంట్లో అయితే మా గోడలకి
ప్లాస్టరింగ్ లేదు, ఉమ్, ఉట్టి గోడలు ఉన్నాయి, ఉమ్, అటు ఒక ఓపెన్ స్పేస్ ఇటు ఒక స్పేస్ తో గాలి, ఉమ్, ఓ ఫ్యాన్. అది, ఉమ్, ఆ ఫ్యాన్లు కూడా ఎవరో డొనేట్ చేస్తారు, ఉమ్, ఎయిడెడ్ స్కూల్స్. అవును, ఓవరాల్ గా విద్యా వ్యవస్థని కార్పొరేట్ స్టైల్లో నడపాలనేటటువంటిది ఒక కసి గవర్నమెంట్ లో ఉండాలి. కానీ లూజ్ అవ్వడానికి ఒకటి రీజన్, ఈ మధ్య తరగతి ఈ పిల్లలు అటు రావట్లా. అది మెయిన్. ఇక ఈ ఓన్లీ లేబర్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని మాత్రమే చదివిస్తున్నప్పుడు ప్రెషర్ చేయలేకపోతున్నారు అక్కడ. మధ్య తరగతి ఉన్నప్పుడు ఫస్ట్ వెరీ సింపుల్, ఇదివరకటి రోజుల్లో స్కూల్లో సదుపాయాలకి ఇప్పటి స్కూల్లో సదుపాయాలకి ఎందుకు తేడా వస్తుంది అన్నప్పుడు, ఆ స్కూల్లో మనం పెట్టాల్సిన ఒక చట్టం బట్ ఏ ఒక్కడికి దమ్ము లేదు. ఇదే నీటు ఇదే వీళ్ళు కనుక ఆ డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చి దానికోసం దేశంలో ఏకం చేయగలిగితే నేను వీళ్ళకి సాష్టాంగ ప్రణామం చేస్తాను. ఏంటదే అంటే టీచర్ల పిల్లలు అదే స్కూల్లో చదవాలి, మెయిన్ అది. ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ కౌన్సిలర్ల పిల్లలు అక్కడే చదవాలి. గవర్నమెంట్ స్కూళ్లలో గవర్నమెంట్ ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదవాలి. మెయిన్ అది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అందరూ చదవాలని రూల్ పెడితే సరిపోద్ది, అయిపోద్ది. ఆ రోజున మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఇది ప్రచారానికి పనికొస్తే తప్పించి ఒరిగేదేం లేదు. కాకపోతే వీళ్ళ ఉనికో లేదంటే గవర్నమెంట్ నెగటివిటీని పెంచడం కోసం చేస్తున్నారు. వీళ్ళ ఆధిపత్యం అక్కడ. కాకరోజ్ పార్టీ అనేది ఒకటి ఉంది, మేము వచ్చాం, మేము చూసాం, ఏదో ఇన్స్పెక్షన్ చేసినట్టు. లేదు లేదు, ఇది ఆషామాషి కాదు. నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఈ జనరేషన్ లో వీళ్ళు మనం ఇప్పుడు నేను మా స్కూల్ చదివేటప్పుడు అనేక సార్లు ధర్నాలు చూసాను. ఆ స్కూల్ గేట్ దగ్గర మొలకంపలు తీయాలన్నో ఇంకోటన్నో అవి కమ్యూనిస్టులు చేసేవాడు. ఆ ప్లేస్ లో వీళ్ళు వచ్చి కూర్చున్నారు, అంత మించి ఏం లేదు. వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఈ పిల్లలే కదా యుక్త వయసుకు వచ్చేది, వాళ్ళని మళ్ళీ వీళ్ళ వైపుకి తిప్పుకోవడానికి పెట్టుకుంటున్నటువంటి ప్రణాళిక. ఒక ప్రిపరేషన్ చేసుకుంటున్నారు దాన్ని, ఈ స్కూళ్ళు సౌకర్యాలు. మీకు ఇప్పుడు పోటీ పడుతుంది ఎవరితో అనుకుంటున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఫేస్, కేజ్రీవాల్ ఫేస్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఉన్న ఒక ఇదేంటంటే వాజ్పేయి తర్వాత మీకు కనిపించినటువంటి ఒక బలమైనటువంటిది కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా. సో ఇటు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్, ఈ ఫేసులు ఫేడ్ అవుట్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ కేజ్రీవాల్. ఎవడు పట్టించుకోవట్లా. వాళ్ళ కొత్త ముఖం అభిజిత్ దుప్కే, వాళ్ళ కొత్త ముఖం. ఈ కొత్త ముఖాన్ని ఎస్టాబ్లిష్ చేసి మోడీని దించాలన్నటువంటి వ్యూహం కోసం నడుస్తున్న ఉద్యమం తప్ప, చిత్తశుద్ధితో ఉంటే వీళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఐఎన్డీఏ పాలిత రాష్ట్రాలు లైక్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇట్లాంటి చోట్లకు కూడా వెళ్ళినప్పుడు వీళ్ళు కరెక్ట్. ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఓన్లీ మోడీని టార్గెట్ చేస్తున్నారంటే పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్నారు. అది రైట్. చూద్దాం. కాక్రోచ్ పార్టీ తీసుకున్న కాన్సెప్ట్ అయితే మంచిదే, కానీ కేవలం మోడీ హ్యాటర్స్ గా మాత్రమే బిహేవ్ చేస్తున్నారా? ఆ తరహాలోనే వీళ్ళ ప్రశ్నలు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ నడవడిక అంతా ఉందా? దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరు ప్రజలు. కాకపోతే ఏం జరుగుద్ది, కాన్సెప్ట్ అయితే మంచిదే. స్కూల్ బాగుపడతాయా లేదా దీంతో చూద్దాం.